నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. శుభం వ్యాధం. మీకు ముందుగా సంతోషం. క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు. సంతోషం అండి. అందరికీ కూడా ప్రేక్షకులందరూ కూడా రోజునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఎవరెవరికి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి వివరాలన్నీ మా కోసం ఒకసారి చెప్పండి. తప్పకుండా అండి. ధనురాశికి గత 5-6 సంవత్సరాల నుండి నరకమే చూస్తున్నారు వాళ్ళు. అందులో ఏ నక్షత్రం తీసుకున్నా అదే పరిస్థితి. అయ్యో. సో అలాంటి అప్పుడు మనకు 2019 కోవిడ్ టైం నుండి ధనురాశి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి ధనురాశి వారికి ఈ సంవత్సరం చూసుకుంటే ఆదాయం 11 భాగములు, వ్యయం 5 భాగాలు కనబడుతున్నాయి. సో ఈ సంవత్సరం మళ్ళీ వీళ్ళకి ఒక లాటరీ అనుకోవచ్చు. అలాగే రాజపూజ్యం 5 భాగాలు ఉంటే అవమానం 5 భాగాలు ఉన్నాయి. సో అలా గౌరవమైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఒక హెవీ లాటరీ కొట్టినట్టు వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం బాగుంది, రాజపూజ్యం బాగుంది. సో రెండు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు సంపాదించింది ఈ గత 4 సంవత్సరాలుగా పడ్డ కష్టాలకి ఒక అనుభవం వచ్చి ఉంటుంది. మంచి ఏంటి, చెడు ఏంటి, ఎవడు మిత్రుడు, ఎవడు శత్రువు, ఇవన్నీ క్లారిటీ వచ్చేస్తూ ఉంటాయి ఈ పాటికి ధనురాశి వాడికి వచ్చాయి. కాబట్టి ఆదాయాన్ని కానీ జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో కానీ పెట్టుకోగలిగితే, అంటే ల్యాండ్స్ మీద కానీ గోల్డ్ మీద కానీ విచ్ ఎవర్ యూ లైక్, అది మీకు పెరిగి పెద్దది చేస్తుందన్నమాట. ఖచ్చితంగా విదేశాల్లో చదువుకోవాలనుకున్న విద్యార్థులు ఉన్నా, విదేశాలకు వెళ్ళాలనుకున్నా, విదేశాల్లో ఏమైనా వ్యాపారం పెట్టాలన్నా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అన్ని రకాలుగా అన్నమాట. మంచి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యుటోరియల్స్ రన్ చేసే వాళ్ళకి మంచి ప్రాఫిటబుల్గా వెళ్తుంది. అలాగే మనం ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్ అవుతారు. పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క ధనురాశిలో ఉన్న వాళ్ళకి. మళ్ళీ గెలవడం, గెలిచిన తర్వాత పదవి రావడం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఇది అన్నిటికంటే ధనురాశి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా బాగుంది ఈ సంవత్సరం. ఇక మరి దశలు బాగోలేకపోతే మనం చేయలేం, కానీ అదర్వైజ్ గోచారం అంది మనం మంచి ఫుల్ మార్క్స్ వేయడానికి అవకాశం ఉంది తను ఉంటుంది కూడా. తదుపరి మనకు వచ్చేది మకరం. వీరు ఎలాంటి పరిష్కారానికి వచ్చినప్పుడు అన్ని బాగున్నాయి కాబట్టి గణపతి మంత్రం చేయాలి. గణపతి మంత్రం అన్ని బాగున్నాయి కాబట్టి గణపతి మంత్రం చేస్తే ఏంటంటే మార్గం పర్ఫెక్ట్గా తీసుకెళ్తాడు. మంచిది. విఘ్నాలు లేకుండా అప్పుడు ఏమంటే నష్టం జరగదు. ఇంకా ఇప్పుడు ఇన్నాళ్ళు ఎట్టెలాలు తెలియక చాలా నష్టపోయారు గత 4 ఏళ్ళు కానీ. సో ఇప్పుడు గణపతి మంత్రం చదువుకుంటే ఈ సంవత్సరం అంతా మహాగణపతి కానీ, లక్ష్మీ గణపతి కానీ, క్షిప్రప్రసాద గణపతి మంత్రం కానీ, ఏదైనా గణపతి మంత్రాన్ని ఉపాసకులు అయితే వాళ్ళకు ఉన్న మంత్రం ఏదైతే ఇచ్చారో వాళ్ళ గణపతి మంత్రాన్ని కొంచెం సాధన చేసి గరికి పూజ చేయాలి. గరికితో చేసి స్వామివారి నైవేద్యం పెడితే ఆయన ఫుల్ హ్యాపీ. మనకు మార్గం ఓపెన్ చేసేస్తారు. అలాగే బాగుంటుంది వాళ్ళకి. అది చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు.